నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కి స్వాగతం. గిరిజన ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి, మారుమూల గ్రామాల సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన ఒక అధికారికి ఆ ప్రాంత ప్రజలు, తోటి అధికారులు నీరాజనాలు పట్టారు. ఆయనే రంపచోడవరం మాజీ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ప్రస్తుత ఏపీ ఐఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాల్లో ఆయన ఆత్మీయ వీడ్కోలు సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లా నూతన కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణరాజ్, చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్, ఓఎస్టీ పంకజ్ కుమార్ మీనా, ఏఎస్పీ బి హేమంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఎస్ దినేష్ కుమార్ గారిని గజమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్ దినేష్ కుమార్ గారు మాట్లాడుతూ, ఏజెన్సీలో గిరిజన ప్రజల సమస్యలు పరిష్కరించిన ఏ అధికారికైనా ప్రజల్లో శాశ్వత గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తాను ఐటీడీఏ పీఓగా ఉన్నప్పుడు సుమారు 80,000 కిలోమీటర్లు ప్రయాణించి మారుమూల గ్రామాల ప్రజల సమస్యలను ఓపికగా విని పరిష్కరించానని, ఆ తృప్తి తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. రంపచోడవరం నుంచి మన వేదం ఒక అసైన్మెంట్కి వెళ్తున్నప్పుడు అది బాగా ఉంటుంది. అది నాకు మాత్రం కాదు, ముఖ్యంగా సమ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అంటారు. అంటే ఏదో ఒకటి పూర్తి చేయకుండా వెళ్తున్న ఒక సో మళ్ళీ ఒకసారి ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా పోస్ట్ చేసినప్పుడు ఆ సంతోషం వచ్చింది. మనం అప్పుడు ఏమేమి అరగొరగా చేసి వెళ్ళాము, కంప్లీట్ చేయలేకపోయాము ఆ ప్రాజెక్ట్స్ అని మళ్ళీ పూర్తి చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని అనుకున్నా. సో ఏఎస్ఆర్ జిల్లా అంటే ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఎస్పెషలీ ఐటీడీ అండ్ ట్రైబల్ ప్రాంతంకి పోస్టింగ్ వస్తే ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్స్ నాట్ ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, కింద ఉన్న ఆఫీసర్స్, అది ఒక పక్కన చూస్తే వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఉండాలంటే స్కూల్స్ ఉండదు, అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళడానికి. సో ఇలాంటి ఒక కష్టమైన ఒక పరిస్థితులు చూడాలంటే ఇక్కడ నుంచి రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళి చూసి రావడం. సో ఆఫీసర్స్ కి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక కష్టమైన ప్రాంతం. సో ఎవరెవరు ఇక్కడ పనిచేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పిన ఒకే విషయం అంటే, ఇది ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్గా ఉంటున్నప్పుడు కూడా చాలా ఫుల్ఫిల్లింగ్ అసైన్మెంట్. 2 సంవత్సరం ఇక్కడ మీరు పనిచేసి కష్టపడి మీరు సర్వీస్ చేస్తే అట్లీస్ట్ టిల్ యువర్ డెత్ లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి సర్వీస్. ఇప్పుడు లాస్ట్ 10 years ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నప్పుడు ఇది మీకు చాలా నచ్చిన ఒక పోస్టింగ్ అడిగితే మొట్టమొదటిగా వచ్చినది ఐటీడీఏ పీఓ అంట. అలాగే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్య చాలా ముఖ్యమని, ఐఏఎస్ అధికారులు కనీసం 10 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి వారిని కూడా ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మరోవైపు నూతన కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఏఎస్ దినేష్ కుమార్ గారు ఈ ప్రాంతంలో సంపాదించుకున్న ఆదరణ ఆయన పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఏజెన్సీ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు తాను కూడా సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చాలా షేర్ చేసుకున్నారు. సో ఎప్పుడు కూడా వారు వచ్చినప్పుడు కానీ, వారి టేబుల్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వారి ఉంటుంది. సో ఈ రోజు ఇందాక చెప్పారు, మేము ఎవరికి కూడా ప్రెస్ నోట్లు ఇవ్వలేదు, లేకపోతే ఎవరికి కమ్యూనికేట్ కూడా చేయలేదు, ఇంటర్నల్ గ్రూప్లో సార్ చాలా క్లియర్గా చెప్పారనమాట. సో కీప్ ఇట్ వెరీ సింపుల్, ఇలా క్రియేట్ చేసాకే. అయినప్పటికీ కూడా ఈ రోజు మనం సార్కి వచ్చినటువంటి రిసెప్షన్ చూస్తూ ఉంటే దట్ షోస్ ఏ లాట్. అంటే అది ఒక్కటి చాలు అనమాట. సార్ ఈ ఏజెన్సీ ప్రాంతానికి ఎంత చేశారని చెప్పడానికి. మామూలుగానే జిల్లా కలెక్టర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, అది నార్మల్ గా కూడా కష్టం. సో అలాంటిది దినేష్ సార్ వెళ్ళిన తర్వాత ఆయన వదిలినటువంటి లెగసీని పెంచే బట్టే తప్పకుండా సార్ ఈజ్ ఆల్సో ఇందాక శుభం చెప్తా ఉన్నాడు. సో సబ్ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు. సార్ దగ్గర నుంచి చాలా, నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చేసింది కూడా సార్ దగ్గరే. సార్ జాయింట్ కలెక్టర్ గా అప్పటి నుంచి కూడా సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అడ్మినిస్ట్రేటర్, వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ టు ద పాయింట్, క్రిస్టల్ క్లారిటీ అండ్ ప్రతి ఒక్క ఇష్యూకి చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఊరికే పై ఏదో డెసిషన్ తీసుకోవడం కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ గురించి అది కూడా. సో చాలా జాయింట్ కలెక్టర్ స్మరణరాజ్ మరియు చింతూరు పీఓ
శుభం నౌక్వాల్ గారు మాట్లాడుతూ వరదలు, తుఫాన్ల సమయంలో దినేష్ కుమార్ గారు అందించిన మార్గదర్శకత్వం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. ఎలా నాలో అలవర్చుకోవాలి, జూనియర్స్కి ఎలాంటి విషయాలు పాసం చేయాలనుకుంటున్నాను మాత్రమే తెలియజేస్తాను. ఇప్పుడు తుఫాను రావడం జరిగింది. దానికోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెటప్ చేయమని సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు. లో యాక్చువల్లీ పాడేరు నుంచి ఐడెంటిటీ రంచడం కొంచెం దూరమైనప్పటికీ కొంచెం మానిటరింగ్ కొంచెం ఇష్యూ అవుతుంది. సో దానికోసం మల్టిపుల్ అకేషన్స్లో డైరెక్షన్స్ తీసుకోవడం జరిగింది. I didn't know that such an accident has happened, and sir sitting in Padir, sir ki idea undi the accident jarigindi. Sir called me and told me to run and to go there. The guidance, the leadership skills cannot be learned. It is imbibed. It is hereditary, and sir is schooled by nature. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీపీలు, తహసీల్దార్లు మరియు ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని దినేష్ కుమార్ గారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఏజెన్సీ ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్.